ఎస్ అస్సలు మేము సీట్లలో సరిగ్గా కూర్చున్నదే లేదు, నవ్వుతూనే ఉన్నాం. అస్సలు పగిలిపోయాయి మా పొట్టలన్నీ కూడా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సేవ్ ద టైగర్స్ అండ్ హార్టీ వెల్కమ్ మీ అందరికీ కూడా. అండ్ జోర్దార్ సుజాత గారు అండ్ కొత్త సుజాతని చూస్తున్నాం మేము ఈ సిరీస్ నుంచి. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ పావని గంగిరెడ్డి గారు, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ ఆల్ యువర్ ఇన్ సపోస్ట్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్ లైక్ దిస్. అండ్ మహివి రాఘవ్ గారు అండ్ మీ కంటెంట్తో మమ్మల్ని ఎప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్. అండ్ ఈ ముగ్గురు మొనగాళ్ళు అసలు ఇంకా మిగతా 4 ఎపిసోడ్లో ఎంతలా నవ్వించబోతున్నారు, పాపం ఎన్ని దెబ్బలు తినబోతున్నారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం, మాకు అర్థమైపోయింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద్వారా మార్చ్ 15th నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడే మేము 3 ఎపిసోడ్లు చూడడం జరిగింది మీకంటే ముందుగా. అస్సలు ఎలా నవ్వుకున్నామంటే అసలు మామూలుగా లేదు. ఒక్కొక్క డైలాగ్ అసలు తెలంగాణ యాసలో ఇన్ని తిట్లున్నాయా అని ఈవిడ నోటి నుంచే విన్నాము. అండ్ మన అరుణ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా బాగా చూపించారు అండ్ ఎడిటింగ్ స్కిల్స్ అండ్ కాస్ట్యూమ్స్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సేవ్ ద టైగర్స్. అండ్ మహివి రాఘవ్ గారు అండ్ ప్రదీప్ గారు మనకు అందించబోతున్నారు సేవ్ ద టైగర్ సీజన్ 2. అండ్ సీజన్ 1 చూసి అసలు ఎప్పుడు వస్తుందా సీజన్ 2 అని ఈగర్గా వెయిట్ చేశాం మనం. ఫైనలీ ఈ సమ్మర్లో చల్లగా ఏసీ వేసుకొని మన ఇంట్లో చూడడానికి మార్చ్ 15th స్ట్రీమ్ అవ్వబోతుంది. తప్పకుండా మార్చ్ 15th మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము మహివి రాఘవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అండ్ ప్రదీప్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. And now let me invite the director Arun Garu onto the stage, please. Arun Garu, hearty congratulations. We loved your work. Adiripoyindi. And now let me invite Jordar Sujata Garu onto the stage, please. Please welcome. Hi Makka, మామూలుగా లేదు అసలు, పొట్టు నవ్విచ్చారు మా అందరిని. And now let me invite Pavani Gangireddy Garu onto the stage, please. And now let me invite Devyani Sharma Garu onto the stage, please. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మీరైతే ప్రతి ట్రెండింగ్ వెబ్ సిరీస్లోనూ కనిపిస్తూ ఉన్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అభినవ్ గోమటం గారు అంటూ ద స్టేజ్, ప్లీజ్. ఏడదాకా వచ్చింది మీ డాకుడాలి. ఓకే. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ చైతన్య కృష్ణ గారు అంటూ ద స్టేజ్, ప్లీజ్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎప్పుడు కూడా మీ క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు కొత్తగా. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ వెరీ ఓన్ ప్రియదర్శి గారు అంటూ ద స్టేజ్, ప్లీజ్. గంట రవణ మామూలుగా లేదు అసలు, మీ క్యారెక్టర్ అయితే అసలు వేరే లెవెల్ అంతే. ఎస్. అండ్ పిక్చర్ ఫర్ మీడియా కొంచెం క్లోజ్ అందరు కూడా. యా. అండ్ ఫర్ ఛానల్స్ టు ఒక్కసారి ఛానల్స్. అండ్ 6 ఆర్టిస్టులు కొంచెం ముందుకు వస్తే, ఓన్లీ ఆర్టిస్ట్ పిక్చర్. యా. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ముందుగా మహివి రాఘవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, Andy. Thank you for coming in, making time to watch the 3 episodes. First, thanks to థ్యాంక్లు ఈ చెప్పాలి తప్పదండి, మనకు డబ్బు పెట్టిన హాట్స్టార్కి. రెండో సీజన్, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ వేర్ ఒక రెండో సీజన్ అనుకొని అప్రూవ్ చేసి తీసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ సిరీస్ అనుకుంటా ఇది. సేవ్ టైగర్స్కి I think the people who deserve all the credit will be Pradeep and his writing team, and the director Arun, who is season director Arun. And comedies ki with the comedy, however
brilliant you can write, it is the actors who give it life to it. And especially all the three couples, Darshi, Abhinav and Chaitanya and Devyani and Pavani and this thing, they've owned up that characters. So a lot of things maybe you not script lo lekundakapoyindachu, but I think they have added that small nitty gritty things, which is why ఇప్పుడు మేము ఎడిట్ చూసినప్పుడు నవ్వంది కూడా ఇక్కడ చిన్న చిన్న దాంట్లకి దే బీన్ లాఫింగ్ అరౌండ్. దే వర్ థింగ్స్ విచ్ వర్ నాట్ ఈవెన్ ఇంటెండెడ్ ఆర్ రిటర్న్, బట్ ఆ స్పాంటేనియస్గా దే గాట్ దట్ టు లైఫ్. So as much credit to the writers, Pradeep and his team, and the director. The actors deserve completely all the credit for really getting it to thing. And initially oka sitcom, oka clean, oka sitcom kind of a comedy show cheddam anukunnappudu I thought why don't we do like a friends lagano, how to various shows unnai manaki ekkada levu. I just thought characters based minda oka slice of life minda if at all we create a show, and this was that show, and I'm happy that we've been part of it, and I hope audience like it, and we go on to do a few more seasons and keep entertaining you. Thank you Andi. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్, నచ్చాల్సిన అక్కర్లేదు, బొమ్మ తెలిసిపోయింది. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు మాట్లాడాలి మీరు, అలా వదిలిపెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హాట్స్టార్ అండ్ ద మీడియా. సో సీజన్ 1 పెద్ద హిట్ అయిపోయినాక హాట్స్టార్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు అంటే మాకే టెన్షన్ ఉండే నిజంగా సీజన్ 1 మ్యాచ్ చేయగలమా లేదా అని చెప్పేసి. బట్ ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ అదంతా హాట్స్టార్ టీమ్, రోహిత్, అనురాధ వీళ్ళంతా మా మీద వదిలేశారు. సో దట్ మేము అనుకున్నది చేయగలను. ఐ హోప్ అవుట్పుట్ కూడా బాగా వచ్చింది, మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ సో స్వీట్ స్పీచ్. అండ్ ఇప్పుడు అరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆల్రెడీ పెద్ద హిట్ అయిన సిరీస్ కాబట్టి సీజన్ 2కి మీరు అనుకున్న థింగ్ని తీసుకురావాలని ప్రదీప్ కానీ, మహి గారు కానీ, హాట్స్టార్ వాళ్ళు కానీ చాలా హార్డ్ వర్క్ చేశారండి. నేను ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన ప్రదీప్కి, మహి గారికి అండ్ హాట్స్టార్ వాళ్ళకి, అనురాధ గారు, రోహిత్, మిగతా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఆర్టిస్టుల పరంగా అందరూ చాలా బాగా చేశారండి. డెఫినెట్గా సీజన్ 1ని మీరైతే ఎక్స్పెక్ట్ లేకుండా చూసారో, ఇది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తారు కదా, డెఫినెట్గా మీరు అనుకున్న దానికన్నా ఇంకా బెస్ట్గా ఉంటుంది. సో అదే టెక్నీషియన్స్ పరంగా విశ్వ అన్న కానీ ప్రతిదీ, అంటే ఎవరు ఇక్కడ టెక్నీషియన్స్ అంటే నేను సీజన్ 1కి లేను, బట్ సీజన్ 2లో నేను చూసింది ఏంటంటే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, ప్రదీప్ ఎవరు రిలాక్స్ అవ్వలేదు. ప్రతిదీ షార్ట్ కానీ ప్రతిదీ థింగ్ గురించి కొని అందరూ బాగా కష్టపడ్డారు. సో టీం అందరికీ విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు అయిపోయింది మేము ఇలా హౌస్ఫుల్ చూసి ప్రెస్ మీట్స్లో, అండ్ దిస్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు యూ గైజ్. అండ్ మీరు ఇక్కడ దాకా రప్పించారు అందరినీ. హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు పావని గంగిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you, Shravanti. You look beautiful. I've been a fan of you too. I follow your Instagram account. Thank you everyone for coming here. Hail women power! Okay? Yes, hail women power. You have to save them forever. Okay. So yeah, we are here with season 2, and you loved season 1. You're going to love season 2. We know that, and happy to be the part of the Save the Tigers family. Very, very glad. అంటే నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ని కూడా చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకుంటాను, అండ్ దెన్ ఐ ఆల్వేస్ ఎండ్ అప్ బీయింగ్ హ్యాపీ విత్ మై వర్క్, విత్ మై టీమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ద సేమ్ హియర్, ఐ లవ్ మై టీమ్, ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. Vishy, you're missing here. So yeah, we are nothing without you, Vishy, like the DOP of Save the Tigers. And Pradeep, mana head writer and creative director. Yeah, vote Peri. Okay, so Pradeep కాదు, ఈ షోస్ అన్నిటి క్రియేట్ ద మ్యాన్ బిహైండ్ దిస్ ప్రదీప్. మీరు ఇందాక చూసారా, నోట్లోంచి మాటలు రావట్లే, బట్ అదే చైర్ దగ్గర కూర్చుంటే అసలు ఉంటుంది. సో యా, సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అరుణ్ ఈసారి సీజన్ 2 డైరెక్ట్ చేశారు, అండ్ హెస్ డన్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్.
And మన యాక్టర్స్ గురించి చెప్పక్కర్లేదు, దే ఆర్ లైక్ the best you can get for this Save the Tigers. So thank you all. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ And యూ Mahi, thank you so much. We want season 3, season 4 and everything. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన డాకు డాలీ రైటర్ అభినవ్ గోమటం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాగా అంత రాసిన దానికి ఒక ఎత్తు, నేను బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంటా అంటే ఒక ఎత్తు కదా. బాగా వెరీ గుడ్, వెరీ నైస్. బాగా కనెక్ట్ అయిన, అంతా బాగా కనెక్ట్ అయిపోయింది దానికి, ఇంకా ఏం రాయాల్సిన అవసరం లేదు. ఫిఫ్త్ ఎపిసోడ్ 6th చూడకపోయినా పర్వాలేదు, హ్యాపీ. నో బట్ రియలీ చెప్పాలి అంటే మాకు సీజన్ 1 ఇట్లా రిలీజ్ అయిన వెంటనే వీ వర్ టాకింగ్ అబౌట్ సీజన్ 2. నేను కొంచెం అరే ఇదేంట్రా రైటింగ్కి టైం తక్కువ ఉందేమో ఇది అని అనుకున్నా. బట్ నేను మొత్తం స్క్రిప్ట్ చదివా, ఇది స్టార్ట్ అవ్వకన ముందే, షూట్ స్టార్ట్ అవ్వకన ముందే. ఐ వాజ్ సో హ్యాపీ, ఐ వాజ్ గ్రేట్ఫుల్ దట్ మా రైటింగ్ టీం ఇంత బాగా పనిచేశారు ఇది అని. అన్న ప్రదీప్ అన్న, నువ్వు స్టేజ్ మీద మాట్లాడకపోయినా పర్వాలేదు, నువ్వు పేపర్ మీదనే మాట్లాడు, చాలా బాగుంది, థ్యాంక్ యూ. బట్ ప్రదీప్ అన్నకి ఫస్ట్ థ్యాంక్స్, అండ్ అలాగే విజయ్ అండ్ కార్తిక్ గారు కూడా వెరీ వెల్ రిటర్న్ అండ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. సార్ థ్యాంక్ యూ. మహివీర్ రాఘవ్ సార్ థ్యాంక్స్ అలాట్. మీరు ఒక పక్క నుంచి పొలిటికల్గా ఇట్లా సినిమాలు తీసుకుంటే ఇది కూడా చేస్తున్నారు, అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ రేంజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ సేవ్ ద టైగర్స్ ఆల్సో ఆన్ యువర్ డాకెట్. థ్యాంక్ యూ. బట్ హాట్స్టార్కి ఆల్సో థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ అలాట్. I think your push only brought us to the second season. And ఆడియన్స్కి, మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఇది ఇవాళ సెకండ్ సీజన్ తీస్తున్నామంటే మీడియా మాకు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఆడియన్స్ మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే సెకండ్ సీజన్కి వచ్చాం. సో రియలీ ఆనెస్ట్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ. ఇక్కడ ఆల్రెడీ ఒక 3 episodes 4 episodes దాకా చూసారు ఆడియన్స్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దర్ రెస్పాన్స్. ఐ హ్యావ్ నో డౌట్ దట్ రేపు 15th నుంచి హాట్స్టార్లో ఇది ఎప్పుడైతే స్ట్రీమ్ అవుతుందో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అన్న దానిలో నాకు అసలు డౌటే లేదు. నచ్చుతుంది కదా అందరికీ? కనెక్ట్ అవుతారు, ఎందుకు గారు కనెక్ట్ అవుతారు. ఎవరి సంఘం, ఏ సంఘం? రైట్ వై నాట్. బట్ మా కాస్ట్లో అందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్సే, ఎప్పటి నుంచో ఐ బీన్ వర్కింగ్ విత్ పావని. సో బట్ దెన్ నా ప్రియదర్శి నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు. అండ్ ఇక ప్రదీప్ అన్న అండ్ అరుణ్ అన్న, వాట్ అ గ్రేట్ జాబ్ డైరెక్టింగ్ దిస్ హోల్ థింగ్. మీ భుజస్కంధాల మీద అబ్బా వాట్ అ తెలుగు. సీజన్ 2 ఇట్లా రావడం అంటే ఎస్పెషలీ దిస్ రెస్పాన్స్, ఎగ్జిక్యూషన్ టీంలో మీరు ఉన్నారు కాబట్టి థ్యాంక్స్ అన్న. సో థ్యాంక్స్ గైజ్, థ్యాంక్ యూ టు ది వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ అగైన్. మేము అసలు ఈ సీజన్ అంటే ఇట్లా సేవ్ ద టైగర్ చేసుకోవడం ఏంటో కానీ ఏ సినిమాకి కూడా ఇన్ని పార్టీలు చేసుకోలేదన్న మేము. అన్ని పార్టీలు జరుగుతూనే ఉంటాయి. సో ఐ థింక్ ఇట్లా మేము ఫ్రెండ్స్ లాగా అయిపోయి ఇట్లా వచ్చి చేస్తున్నాం కాబట్టి ఐ ఫీల్ లైక్ మీకు కూడా అంత బాగా నచ్చుతుంది ఇది అని. ఎస్పెషల్లీ యాక్టింగ్ వైజ్, రైటింగ్ అయితే టాప్ నాచే, బట్ యాక్టింగ్ కూడా ఇట్లా ఇది అవుతుందంటే బికాస్ ఆఫ్ అవర్ వాట్ ఎవర్ దట్ కెమిస్ట్రీ ఏదో అంటారు కదా, కెమిస్ట్రీ ఫిజిక్స్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ థ్యాంక్స్ అలాట్ గైజ్. వాచ్ ఇట్ ఆన్ Hotstar from March 15th. I'm sure you guys will be very happy. Thank you. Thank you, Abhinav Garu. Thank you so much. Mike. Okay, now I request to speak Devyani Garu. I think they've covered the all things. But anyway, good evening to... You can also thank the anchor. Why not? Sure. Thank you everyone for coming here, and Save the Tigers 1 was a huge success. It's also because all of you gave so much love to it, and I'm really grateful to all of you. And Save the Tigers 2 will be double power. I'm sure you could see the teaser out here, but please do watch it on March 15th. I won't say much, and I'm sure you liked the show. Did you? Yes, no, maybe? Yes. And it was wonderful to work with them. They're like family now, Save the Tigers and the whole team. Thank you, Pradeep sir. Thank you, Mai sir. And Arun sir, it's been wonderful experience to work with him and everyone. So thanks a lot. Thank you.
థ్యాంక్ యూ దేవియాని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చైతన్య కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హారిక నచ్చిందా, ఈ అమ్మాయి నచ్చిందా? ఇద్దరు నచ్చారు. ఇద్దరు నచ్చారా? So, okay. No, before I start, thank you, Mahi. Thank you, Pradeep. You know it. So, but this is very special for you, Arun. So, need debut from the bottom of my heart, from all of us. Have a fabulous career ahead. Yeah. అండ్ అంటే ఇందాక వాళ్ళు చెప్పినట్టే ఫస్ట్ సీజన్ వాజ్ సూపర్ హిట్, సెకండ్ సీజన్ చాలా తొందరగా రాసేయటం ఇదంతా. లైక్ ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వగలం అని ఉంది. మేము చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం, బట్ వెన్ వీ సా యూ ఎంజాయింగ్ దిస్ సిరీస్, that was a huge high. I mean, like, we have another blockbuster success on our hands అనిపించింది. Thank you so much. I wish the team all the very best. Next గంట అని వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన హైమక్క జోర్దార్ సుజాత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్, వీ ఆల్ ఆర్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ మంచి డెబ్యూ ఇది మీకు. అవును, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ చాలా ఓపిక చేసుకొని వచ్చిన దగ్గర నుంచి మంచి కవర్ చేసుకుంటూ మాకు ఇంకా మంచి పేరు రావాలని చెప్పి మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సేవ్ ద టైగర్స్లో ఇంత మంచి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆబ్వియస్లీ మహి సార్కి అండ్ ప్రదీప్ అన్నకి స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ నన్ను అంత అందంగా చూపించినందుకు విశ్వాన్న థ్యాంక్ యూ. అంటే నేను ఆబ్వియస్లీ అందంగానే ఉంటా, ఇంకొంచెం అందంగా చూపించినారు. అండ్ సీజన్ 1 చేసినప్పుడు తేజ అన్న డైరెక్షన్లో చేసినప్పుడు, అంటే సీజన్ 1 అంత హిట్ అయింది కదా, సీజన్ 2లో మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చిండ్రు అని చెప్పేసి అన్నారు. వామ్మో ఈసారి ఎట్లుంటుందో ఏందో అని నేను టెన్షన్ పడ్డా. కానీ నిజంగా లొకేషన్లోకి పోయిన తర్వాత అరుణ్ అన్న మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంత కూల్గా ఎట్లయితే అంటే వర్క్ స్టైల్ ఉంటుంది కదా, ఎవరితో ఎట్లా వర్క్ చేయించుకోవాలో వాళ్ళతో అట్లా చేయించుకోవాలి అన్నట్టు. అండ్ మీరు అట్లనే చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా ఈ సీజన్ ఇంత హిట్ అవ్వడానికి నిజంగా ఇందాక అన్న చెప్పినట్టు కెమిస్ట్రీ, ఫిజిక్స్, హిస్టరీ కూడా బాగా సెట్ అయింది ఈ సీజన్లో. సో మీరు అందరూ సీజన్ 1కి ఎట్లయితే ఫ్యామిలీ అందరితో కూర్చొని కడుపు నిండా నవ్వుకున్నారో, సీజన్ 2 కూడా అట్లనే కుటుంబం అందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటారు అని మేము హామీ ఇస్తున్నాం. అంటే ఫ్యామిలీ అందరిని ఎంజాయ్ చేపియాలనే సీజన్ 2తోనే మేము అందరం మళ్ళీ వస్తున్నాం. సీజన్ 3 కూడా ఉంటుంది కదా సార్? సీజన్ 3 కూడా ఉంటుంది అని అనుకుంటున్నా, ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన కార్పొరేటర్ ఘంటా రవి అన్న, ఎస్, ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ప్రియదర్శి గారు. జిందాబాద్, ఇట్లాంటి రైటర్స్కి జిందాబాద్. ఇట్ ఆల్ స్టార్ట్స్ సారీ, అందరికీ నమస్తే. చాలామందికి ఇట్లా మాకు ఇందాక 4th ఎపిసోడ్లో స్టార్టింగ్ చూసారు కదా, మేమందరం ఆ బట్టలు వేసుకొని అవన్నీ. ఆ టైంలో అది ఆ చీకట్లో షూట్ చేసేటప్పుడు ఇంత దొడ్డు ఏమంటారు దోమలు గుర్తుండే అనమాట. చాలా చిరాకు ఉన్న టైం అది బేసికలీ. కానీ ఏంద్రా ఈ పని ఎందుకు చేయాలరా, ఏంది ఇంత బాధ అని అనుకుంటున్నాం. కానీ ఇందాక మీరు ఇస్తున్న రెస్పాన్స్, దట్ ఈస్ వై వీ డూ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన హౌస్ ప్యాక్డ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా పెద్దగా మాట్లాడేదేం లేదు, చూపించే మేము మాట్లాడతాం కాబట్టి. సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. 15వ తారీఖు, మార్చి 15వ తారీఖు Disney+ హాట్స్టార్లో మీరందరూ చూడొచ్చు. సబ్స్క్రిప్షన్ దాదాపు 150 దగ్గర నుంచి ఎక్కడో స్టార్ట్ అవుతుంది. సో మీరందరూ మళ్ళీ ఇట్లా ఒక సిట్టింగ్ కూర్చున్నా, లేకపోతే కిట్టి పార్టీస్ పెట్టుకున్నా, లేకపోతే లేడీస్ నైట్కి వెళ్ళినా కూడా అవి అన్నిటికీ ఎక్కడైనా వెళ్ళి లైక్ యూ కెన్ ఆల్ కమ్ బ్యాక్ అండ్ వాచ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ March 15th. అండ్ కూర్చునే ముందు ఇట్ ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై రైటర్స్, స్టార్టింగ్ విత్ ప్రదీప్ అన్న, విజయ్ నామోజు అండ్ కార్తిక్. వాళ్ళు రాయడం వల్లే మేము ఇంత చేయగలిగాం. అండ్ వీటన్నిటిని రాసిందంతా ఆయన విజన్తో చూసి అరుణ్ అన్న. అండ్ వాళ్ళందరం ఇట్లా నించొని ఇట్లా బాగా అనుకుంటే ఏమనుకున్నా సరే, ఇట్ ఈస్ ఆల్ బికాస్ వీఆర్ స్టాండింగ్ ఆన్ దేర్ షోల్డర్స్. అండ్ అఫ్ కోర్స్ మహి అన్న, ఐ థింక్
ఫస్ట్ సీజన్లో వారు దగ్గరుండి వస్తుందా లేదా అవుతుందా లేదా అని ఎంత మెంటర్ చేశారో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ 1 హీ వాజ్ సో ష్యూర్ దట్ వారు సొంతంగా యాత్ర 2 చేసి ఒక విజయం సాధించారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇలాంటిది సేవ్ ద టైగర్స్ 2 చేసి అన్న 2 మీ లక్కీ నెంబరా లేకపోతే సో థ్యాంక్ యూ సో మచ్ మహి అన్న ఫర్ బ్రింగింగ్ అండ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్, నాట్ జస్ట్ టీమ్ ఆఫ్ యాక్టర్స్ బట్ గ్రేట్ షో దట్ గో ఫర్ ఎవర్. అండ్ ఇంకెవరు ఉన్నారా? సారీ నేను కొంచెం మాట్లాడడం, బట్ ఐ ఆల్సో టేక్ దిస్ మూమెంట్ టు థ్యాంక్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రేమ్, 11th క్లాస్ గడు ఎక్కడున్నాడు వాడు, ఆశ్రత్, ఇంకా మా టీం మెంబర్స్ అందరికీ, అండ్ మై ఎడిటర్ శ్రవణ్, ఆర్ కెమెరా అన్న విశ్వ అన్న బాగా M40 పెట్టి బాగా మమ్మల్ని అందరినీ బాగా చూపెట్టిండు. అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ద సౌండ్ టీమ్, the entire camera team and the editing team, and of course the people who put us on the map. Mammalni munduku తీసుకొస్తున్న Disney Plus Hotstar, రోహిత్, అనురాధ, ప్రణీత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. గుర్తుంది కదా ఏ రోజు వస్తుంది? కొంచెం బయట ఛాయ్ కూడా ఉంది ఇప్పిస్తాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, లెట్ దిస్ సపోర్ట్ గో ఆన్ అండ్ ఇట్లా సపోర్ట్ ఇస్తూ ఉండండి. విల్ డూ మచ్ మెనీ వండర్స్. ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియదర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ డిఓపి విశ్వ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది, చాలా కలర్ఫుల్గా. ప్లీజ్ ఫోకస్లోకి రా, ఫోకస్ లైట్ ఓకేనా? మళ్ళీ బటర్ పేపర్ ఏమైనా పెట్టమంటావు ఇట్లా? యా ఇది ఓకేనా? లైటింగ్ హాఫ్ లైటింగ్ వస్తున్నట్టు. నేనేం మాట్లాడతాను, నేను కెమెరా వెనక ఉండేవాడిని. ఐ డోంట్ నో మచ్ టు టాక్ అబౌట్. కానీ సేవ్ ద టైగర్స్ 2 అంటే ఇట్స్ నాట్ సీజన్ 2, ఇట్స్ డబుల్ ద ఫన్. సో ప్లీజ్ ఎంజాయ్, వాచ్ ఇట్ ఆన్ March 15th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హార్డీ, కంగ్రాచ్యులేషన్స్. సీజన్ 2 కూడా అదిరిపోయిందంతే. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీడియాతో Q&A స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టు స్టార్ట్ విత్ మహి గారు ప్లీజ్. సుజాతక్క స్టార్ట్ చేస్తాం. ఏ ముహూర్తాన్ని పెట్టారో జోర్దార్ అని ప్రోగ్రామ్ పేరు, కానీ జోర్దార్ ఫస్ట్ ప్రాజెక్టే ఎరగేస్తున్నాం అక్క. అసలు నా డౌట్ ఏంటంటే ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో బాగా ఏమైనా ఎక్కువ భయపడతాడేమో. ఎన్ని తిట్లు ఉన్నాయా తెలంగాణలో ఇప్పుడే అంటున్నాం కదా, పాపం ఆయనకు పెళ్లికి ముందే అవన్నీ చూపించినా కాబట్టి పెళ్లి తర్వాత డౌట్ ఏం లేదు. సో నా న్యూస్లో అవన్నీ కూడా చూసిండు కాబట్టి పాపం చాలా డేర్ చేసే పెళ్లి చేసుకున్నాడు. పర్సనల్ లైఫ్లో ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి హ్యాపీ ఉన్నాడు. సో అభినవ్ గారికి ఒకసారి, సో మొన్న మస్త్ షేడ్స్ ఉన్నారోలో ట్రైలర్ లాంచ్లో ఒకటి చూశాను. దాని గురించి మాట్లాడడానికంటే ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక అలవాటు ఉంది, స్టేజ్ ఎక్కినప్పుడు పేర్లు మర్చిపోతూ ఉంటారు. చాలా క్యూట్ గా ఉంటాయి, వైరల్ అవుతుంది. నన్ను దాంతో మీకు కూడా అలవాటు ఉందా? పెద్ద మనిషి, నన్ను దాంతో ఇప్పుడు ఆయన నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా, ఇది కూడా ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? ఇన్స్పైర్ అయితే వచ్చేది కాదన్న, ఫెయిల్ అయితే వచ్చేది. మొన్న నిఖిల్ గారిని నాని అన్నారు, ఇప్పుడు ఏమో పల్లవి గారిని పావని అన్నారు. పావని గారిని పల్లె. సో ఇది అందరి వల్ల అవుతుంది, ఇది ఎవరి వల్ల అయినా అవ్వచ్చు. ఇది వైరల్ అయినా వైరల్ కంటెంట్. ఇది ఏ క్వశ్చన్ అడగబోయాడో దానికే అమేజింగ్. ఓకే, నేను ఇంకా డాకు డాలి స్క్రిప్ట్ నుంచి పర్లేదు, అదంతా ఎండ్ ఎక్కువైంది కాబట్టి అందరికి ఎఫెక్ట్ గా అవుతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో మీ మస్తు షేడ్స్ ఉన్నాయి టైటిల్ ఉంది కదా, అది నాకు మహి వి రాఘవ్ సార్కి ఎక్కువ సూట్ అవుద్దేమో అనిపిస్తుంది. అవును, ఆయన మొన్నేమో పొలిటికల్ సినిమా చూపించారు, క్రైమ్ థ్రిల్లర్ ఒకటి చూపించారు, ఇప్పుడేమో కడుపుబ్బ నవ్వించే. ఏంటి ఎన్ని ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అవుతున్నారు? సార్ ఏమో ఎక్స్ప్రెషన్ ఏమేవారు అలాగే కూర్చుంటారు. అసలు ఒరిజినల్ ఏంటి సార్ మీ మనసులో ఉన్నది? కాదు, అసలు ఏంటంటే సార్ పొద్దున ఎప్పుడు లేస్తారు తెలుసా? షాక్ అవుతావు. 3:30కి లేస్తారు పొద్దున, పడుకుంటారు ఎప్పుడు. అదే పడుకునేది ఐ థింక్ 8 o'clock అనుకుంటా. వెరీ ప్రొడక్టివ్. అట్లా పడుకున్నా మనకి లెసన్ అది. అట్లా పడుకొని లేస్తేనే ఇట్లాంటి డిఫరెంట్ జానర్స్లో హీ కెన్ డాబుల్ అండ్ క్రియేట్ షోస్ అండ్ మేక్ హిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఎండింగ్ ఒక క్వశ్చన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి, సో
క్వశ్చన్ చెప్పే ముందు ఇంకా కేసీ గారు మా గంటను కార్పొరేట్ అవుతాడో లేదో చూడాలి, అండ్ దేవయాని గారు, పావని గారు వీళ్ళ క్యూట్ పర్ఫార్మెన్సెస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. సో లాస్ట్లో ఏంటంటే సేవ్ ద టైగర్స్ ఇంట్రో కార్డ్ మాకు కార్టూన్ నెట్వర్క్లో పవర్ పఫ్ గర్ల్స్ అని ఒకటి వచ్చేది. అవును. అది దాని నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఒకసారి ఆయన చెప్తారు. లేదు లేదు, జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా టైగర్స్ అని చెప్పేసి, దాంట్లో వచ్చింది, ఇన్స్పైర్ కాలేదు. హాయ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అభినవ్ అన్న, సో నాకు బాగా నచ్చింది అన్న, అంటే వేరేలా కాదు, అండ్ పీరియడ్స్ గురించి చెప్పిన విధానం. సో బేసిక్గా మేము ఫేస్ చేస్తూ ఉంటాం, ఆడవాళ్ళకి ఒక పీరియడ్స్ వచ్చినప్పుడు రకరకాల టార్చర్లా ఉంటుంది అనమాట. అండ్ నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు అర్థమైందా, ఇది ఆడవాళ్ళకే కాదు మొగళ్ళకి కూడా అవుతుంది అని అర్థమైందా నీకు? అదన్న మూడ్ స్వింగ్స్. ఇప్పుడు ఇంత ముందు ప్రియదర్శి అన్నాడు కదా, అది దొడ్డు చీమలు కాదు, టైమ్ ఆఫ్ యువర్ మంత్ర అది. సో మూడ్ స్వింగ్స్ అన్న. అవునా? సో మీరు చెప్పిన తర్వాత మేము కూర్చుని అలాగే అనుకున్నాం, కరెక్టే కదా, మనకు కూడా ఒక 3-2 రోజులు అలాగే ఉంటది కదా అని చెప్పేసి. ఏదన్నా గైనకాలజీ డాక్టర్ని కలిస్తే కాదు, అదే జస్ట్ ఐఎమ్ జస్ట్ కిడింగ్ అని. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ రిసర్చ్డ్, అది ఊరికే అనలేదు, ఇట్ ఈస్ రిసర్చ్. అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నాను, మామూలుగా అసలు బేసిక్గా నిజమేనా లేకపోతే మామూలుగా? నిజమే. అందుకే అన్న ఏదన్నా ఒక గైనకాలజీ డాక్టర్ని కలిస్తే చెప్తారు వాళ్ళే ఏంది కథ అని. ఆర్ జనరల్ ఫిజిషియన్ ఏమో అన్న. ఐ థింక్ మెన్ షుడ్ గో టు జనరల్ ఫిజిషియన్ అన్న. ప్రదీప్ అన్న. నో బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఐ థింక్ మనకి కూడా 40-50 డేస్ సైకిల్స్ ఉంటాయేమో, అందులో మనకి కొంచెం మూడ్ డౌన్లో ఉంటామేమో మనం. బట్ యా, మేబీ దట్ ఈస్ ట్రూ, అవుతుండొచ్చు. మన ఇప్పుడు ఈ షో తర్వాత అందరు ఒకసారి అందరు సాడ్ కాగానే ఇదేంటిది ఇది అని అబ్బాయిలు కూడా ఆలోచిస్తారు. వస్తే కలిసి వెళ్దాం అన్న. వెళ్దాం. ఓకే గురుజీ. శిష్య. ఓకే, సో సినిమాలో ఎలాగైతే అందరికీ ఇస్తారో ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ బాధితులు, భార్య బాధితులు ఉన్నారు. సో వాళ్ళకి ఏవైనా ఐ థింక్ గంటా రవి గేట్ కమిటీ పెద్దగా చెప్పేదే ఉంది, చూస్తారు కదా నన్ను హైమాని. బేసికలీ మా కపుల్ లైఫే అది బేసికలీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు డీల్ విత్. సో అందుకనే అక్కడ అసలు ఏం కాదు గురూజీ, అక్కడ ఉన్నాడు కదా ఇలా డబ్బాల షర్ట్ వేసుకున్నాడు చూడు ఆయన, ప్రదీప్ అని ఆయన. బట్ వన్ థింగ్, మీలో మేము రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే చాలా షేడ్స్ చూస్తున్నాం, లైక్ మంగళవారంలో మీ పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు చూస్తే ఇది. సో మీరు ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా, లైక్ డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది? ఏమో ఎవరన్నా రాస్తే చెప్దాం అది డ్రీమ్ ప్రాజెక్ట్ అని. అదే డాకు రాణిలో మీకు ఏమైనా క్యారెక్టర్ ఉందా? యా డాకు డాలీలో వెనకాల నేను, ఆ డాకు నేనే, డాలీ ఆమె బేసికలీ. సో ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మీరు ఇప్పటివరకు ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో కనిపించారు, బట్ ఈఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు మీతో మాట్లాడడం చాలా కష్టం. మీ షేడ్ ఇంకా చేయలేదురా, హీరోయిన్ క్యారెక్టర్ చేద్దాం. చేస్తారు రా, రాస్తారు కదా ఎవరో. చిన్నపిల్లల్ని ఎందుకు సార్ భయపడతారు? మీరేదో అడుగుతున్నారు. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వస్తే చేస్తారా? వై నాట్, ఇప్పుడే అనుకుందాం. నాకు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎవరైనా రాస్తే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తా, నచ్చితే ఖచ్చితంగా చేస్తా. డన్. సో చైతన్య గారు, సో హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్. సో నాకు మొత్తం ఎపిసోడ్స్ చూసినప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో ఒకటి బాగా ఏంటంటే డ్యాన్స్ వచ్చు అని అన్నారు కదా, ఆ స్టెప్ మీరు క్రియేట్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు ఏమన్నా, లేదా ఆన్ స్పాట్లో ఏమన్నా అలా ఏమన్నా? అంటే మీరు స్టార్ట్ చేశాక వాళ్ళిద్దరు కంటిన్యూ చేశారు కదా, సో ఓకే. ప్రదీప్ అన్న జస్ట్ డాన్స్ చేయమన్నాడు, మనోడు స్టెప్ చెప్పింది మనోడే. ప్రదీపే అలాంటి స్టెప్ కూడా చెప్పింది. అవునా? ఇది జస్ట్ మీరు చూసింది జస్ట్ పీస్ ఆఫ్ ద హోల్ ఎపిసోడ్, అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇట్ ఇస్ మచ్ మోర్ హిలేరియస్ దెన్ వాట్ యు ఎక్స్పెక్ట్. ఓకే, యా ఐ నో. ఇక్కడ వేసిన దాంట్లో లాస్ట్ ఎపిసోడ్ అదే కాబట్టి, సో ఐ వాస్ వావ్. సో చైతన్య ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఉన్నారు. అండ్ వన్ థింగ్ ఫర్
అంటే నాకు ఒక క్వశ్చన్ ఉందండి, ఇది ఎనీవన్ కెన్ ఆన్సర్. ఫస్ట్ వన్ తేజ గారితో డైరెక్ట్ చేసి అండ్ సెకండ్ వన్ అరుణ్ గారితో డైరెక్ట్ చేయడం ఎందుకు, వై డైరెక్టర్స్ చేంజ్ అన్నది ఎనీ రీజన్? తేజ ప్రైమర్లీ యాక్టర్. ఇది అనుకున్నప్పుడు మన తేజ వేరే సినిమాలో యాక్టర్ కమిట్ అయినాడు, ఎస్పెషల్లీ గుంటూరు కారం అదే టైంలో. సో ఆ క్లాస్ అయ్యి అట్లా మార్చు. సో ఇంకొకటి సుజాత గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన డైలాగ్స్ అయితే నిజంగా తెలంగాణ భాష వచ్చిన వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ మాకు బేసిక్ ఆంధ్ర జోన్ నుంచి వచ్చిన వాళ్ళం ఏంటి ఇన్ని బూతులు ఉంటాయా, ఇంత ఇంత రకాలుగా మాట్లాడతారా అని అనిపించింది. రాసింది మీరే కాబట్టి మీరే ఆన్సర్ చేయండి. అవన్ తన యాడింగ్స్ అన్ని అన్ని ఓ అన్ని అదే అడుగుదాం అనుకున్నాను. సుజాత గారు, లైక్ ఆన్ స్క్రిప్ట్ అక్కడ స్పాట్లో ఏమైనా కరెక్షన్స్ లాంటివి చేస్తూ ఇది కాదన్నా ఇది పెడదాం పట్టుమని కొడదాం అని మీరేమన్నా సజెస్ట్ చేశారా? అంటే కొంచెం అవి అంటే ఫస్ట్ అవి బూతులు కాదు, ఓకే, తెలంగాణ తిట్లు. అంటే బూతులు అంటే కొంచెం అందరి ముందు మాట్లాడకుండా అట్లుంటాయి కదా, కానీ అవి తిట్లు అన్నమాట అవి. సో ఆ తిట్టే కాన్సెప్ట్ పెట్టినారు, కొంచెం తిట్లలో ఎక్కువ ప్రావీణ్యం పొందిందని కాదు. ఇంట్లో రాకేష్ అనుకునేవన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నావా చెప్పు? ఏ చిచి అట్లేం లేదు, కొంచెం అవన్నీ తిట్లు ఊరు నుంచి వచ్చినా కాబట్టి నాకు కొంచెం తిట్లు ఆ భాష అంతా కూడా నాకు బాగా తెలుసు కాబట్టి సగం పని తగ్గించేశారనమాట పేరు. ఏమో అర్థం కావా? ఓకే, అందులో తెలంగాణ లాంగ్వేజ్లో ఇట్లాంటి తోకలు చాలా ఉంటాయి. అమ్మాయి ప్రాపర్ తెలంగాణ కాబట్టి బాగా తెలుసు. వాట్ యూ కెన్ సే, తను షీఈ్ అ గోల్డ్ మైన్ ఫర్ దట్ లాంగ్వేజ్ బేసికలీ. మీకు అది మీరు చూసింది చాలా తక్కువ. ఇంకా ప్రదీప్ అన్న కీప్స్ కంట్రోలింగ్, లేదు అంత పోవద్దు మళ్ళీ అది సెన్సార్ అవుతుంది మళ్ళీ అది అని అంటుంటాడు. బట్ దిస్ టైమ్ ఐ మచ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ హేమా, బికాజ్ హేమా అండ్ చాలా ఫస్ట్ సీజన్కి అప్పటికి ఇంకా నేను నేర్చుకుంటున్నా, నేను చేస్తా, మీరు అది అని. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సెట్కి వస్తే షీ ఈజ్ లైక్ దేర్ విత్ ఎవ్రీథింగ్. యా సుజాత గారు, మీరు ఆన్ స్క్రీన్ హైమా, నేను ఆఫ్ స్క్రీన్ హేమమాలిని. సో సిమిలర్ ఉన్న క్యారెక్టర్స్, కొంచెం రెబలిస్టిక్ గానే ఉంటాయి ఇద్దరు. ధర్మేంద్ర ఇంకా రాలేదు, నా ధర్మేంద్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలుస్తాను. ఓకే, నుంచి వాటర్ కొంచెం ఇస్తారా ప్లీజ్? మళ్ళీ అమ్మాయిలు కలిసిపోతున్నారా? హేల్ ఉమెన్ పవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చైతు గారు హాయ్ అండి, నమస్తే అండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను తమ్ముడు, ఎలా ఉన్నావు? మామూలుగా దర్శి గారేమో కొంచెం బాగా యాక్టివ్గా ఉంటారు, అభినవ్ గారేమో అప్పుడప్పుడు అలా అనిపిస్తారు, మీరేమో చాలా ఇంట్రోవర్ట్గా అలా ఉంటారు, ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మాట్లాడకుండా. సో మీ ముగ్గురిని కలిపినప్పుడు అసలు వాట్స్ ద రియాక్షన్? ఏవో పార్టీస్ కూడా జరిగాయి అన్నారు, ఎలా ఉండేది మీ ముగ్గురి మధ్యలో? పార్టీస్ మాత్రం అసలు ట్రిమెండస్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే అసలు ఇంకా అభినవ్ గంట అన్న ఇంకా ప్రదీప్ కానీ అందరు చుక్కపడంగానే అసలు చుక్కలు చూస్తారు అందరికి. అసలు అదిరిపోతుంది. ఐ మీన్ లైక్ వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్. అండ్ మా హోస్ట్ ఆల్ ద టైమ్ ఇస్ పావని వాళ్ళ ఇంట్లోనే పార్టీస్ జరుగుతాయి. అండ్ ఈ గ్యాంగ్ మీరు ఆ స్క్రీన్ మీద చూసారు కదా, గ్యాంగ్ అంతా నవ్విస్తారు, పిచ్చిగా నవ్వుకుంటారు. కాదు, ఐ థింక్ టు బి ఆనెస్ట్ టు సే మాకు అసలు చుక్క కూడా అవసరం లేదు. ఐ నో, చుక్కలు లేకుండానే చుక్కలు చూపిస్తారు అనమాట. శుద్ధ పూసవే నువ్వు ఇక చెప్పిగా వాళ్ళని అమ్ముతారు జాలీగా. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ, ఆల్ ది బెస్ట్. అండ్ 15th డెఫినెట్లీ మీకు చాలా మంచి రెస్పాన్స్ రాబోతుందని అనుకుంటున్నాను. అండ్ అక్కడ సేవ్ ద టైగర్స్ 2లో ఆ లవ్ సింబల్ ఎవరిది ఐడియా? 2 ఈజ్ కనెక్టెడ్ టు ఎస్, రైట్? See, essentially it is love, the love that you gave us and we are giving back. Yeah, thank you so much. అంటే వాళ్ళకి ఉంది. పావని గారు, హాయ్ అండి. అండ్ మీ రోల్ చాలా బాగా నచ్చింది నాకు, బెస్ట్ వైఫ్ క్యారెక్టర్లా అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ ముగ్గురిది కూడా సూపర్. అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చూసుకుంటే వాళ్ళ 3 మెంబర్స్లో ఎవరిది మీకు బాగా నచ్చింది? అఫ్ కోర్స్ మా అభి. నాకు కూడా అభి గారికి పడుకుంటారా అంటే అంత లేట్గా అర్థమైంది. అదే మరీ మంచోడు చూసారా? 7 years ఎపిసోడ్ లో చూస్తే మన దర్శకి ఎవరినో చూపించారు, చైతన్యకి ఎవరినో చూపించారు, బట్ మాకు మా అభి మా లక్ష్మి అంతే, మేమే. అయ్యో నీకా? ఓకే అభినవ్ అన్న,
వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లో మీకు బెస్ట్ క్యారెక్టర్ ఎవరిది అనిపించింది? అమ్మాయిలలో ఆ, నాకు అమ్మాయిలు అందరిది నచ్చిందండి. అండ్ Okay, నేను అది answer ఇప్పుడు change అది చేస్తా. కాదు పావని అని నేను అట్లా అంటే మళ్ళీ తను చెప్పింది అందుకని నేను చెప్పాను అనుకుంటారు. బట్ ఐ ఎనీవే లైక్ హర్ యాక్టింగ్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ వీఆర్ డూయింగ్ టుగెదర్. ఆల్వేస్ కంఫర్టబుల్ కోస్టార్, ఆ ఎనర్జీ గివ్ అండ్ టేక్ మాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ ఐ రియలీ లైక్ పావని లైక్ దట్. బట్ అందరు అమ్మాయిలు దే ఆర్ ఆల్ వెరీ గుడ్. వీళ్ళే కాదు, ఐ థింక్ మన సపోర్టింగ్ అమ్మాయి క్యారెక్టర్ రోహిణి, నేను ఇంతకుముందు ఆ స్పీచ్లో చెప్పడం మర్చిపోయా. బట్ రోహిణి ఈజ్ ఆల్సో అన్ అమేజింగ్ టెరిఫిక్ యాక్ట్రెస్. ఇట్స్ గ్రేట్. సో అభినవ్ గారు, అంటే మీరు ఎక్కువగా చేస్తున్నారు. సో నెక్స్ట్ బిజీ అయిపోతే సీజన్ 3లో కనిపిస్తారా వద్దనుకుంటారా? ఏచి అట్లేం లేదు. ఇప్పుడు నో వీ విల్ ఆల్వేస్ డూ. ఇప్పుడు ఈఎన్ఈ 2 అని అన్న ఫోన్ చేసినా చేస్తా. ఇప్పుడు సేవ్ ద టైగర్స్ 3 అన్నా చేస్తా. అందుకే నాకు ఒక అండగా ప్రియదర్శికి నాకు మా బ్రదర్ అనాలి అంతే, సీతారాం గారు ఉన్నారు. ఆయన హ్యాపీగా డేట్స్ చూసుకుంటారు. మేము 100% చేస్తాం. అట్లే ఇదేం. సో కూర్చున్నాను, మీరు అసలు పిచ్చిగా ఎంజాయ్ చేశారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ ఆఫ్ ఫేవరెట్ థింగ్ ఇన్ ది షో అండి? అసలు ప్రదీప్ ఎంత ఎంజాయ్ చేసిందంటే అసలు లైక్ షీఈస్ లాఫింగ్ అవుట్ అనమాట లౌడ్. ఎనీథింగ్ దట్ మీ ఫేవరెట్? నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా. నేను వెనకాలండి నేను అబ్బాయిలనే అబ్జర్వ్ చేస్తున్నా. వీళ్ళకి ఎక్కడ పడతారా అనుకున్నా, కరెక్ట్ పాయింట్కి పట్టారు. అసలు సో ఫేవరెట్ అంటే సుజాత వాళ్ళదే. సుజాత ఎపిసోడ్ ఇదా లంగా ఎపిసోడ్? No, I'm asking what is it? I'm like that's a very good dialogue. But anyways, thank you. Thank you. సో అభినవ్ అన్న ఇక్కడ అన్నా వినిపిస్తున్నానా? వినిపిస్తుంది బ్రో. అది కాదన్నా, అంటే బేసిక్గా నువ్వు ఆ కత్తి పడేయడం కూడా ఒక రిధంలో పడేసినావు ఇందాక. అంటే ఎట్లా జరిగింది? డిడ్ యూ ఫీల్ ఎనీథింగ్ ఇన్ రియాలిటీస్ ఆర్ సంథింగ్? ఏంటి అంటే ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ ఎట్ 6 o'clock. నేను సెట్కి రాగానే నేను అట్లా ఫీల్ అవుతా. ఇంకా చేయడమే. ఓకే. దర్శి అన్న, చెప్పన్నా. శీరత్ కపూర్ మ్యామ్తో మీకు ఆ సీన్స్తో ఐ జస్ట్ కనెక్టెడ్ టు వెంకీ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. వెంకీ మూవీలో రవితేజ గారు బయటకు వచ్చిన తర్వాత పిల్ల మొత్తం అలా మడత పెట్టేశారు. మరి నేనా ఎక్కడ కనిపించింది అట్లా? అంటే ఆ కెమిస్ట్రీ గురువు గారు అన్న దగ్గర ఒక రిధం ఉంది చూసారా? ఆ తర్వాత నీ బద్ది సీఫ్ సాఫ్ నా బద్ది సీఫ్ సాఫ్ ఇట్లా ఇది అవుతుంది. బట్ లేదు, కెమిస్ట్రీ అంటే ఐ థింక్ చెప్పేదేముంది, షీఈస్ అ టెరిఫిక్ యాక్టర్. చాలా చింపేసింది అసలు. అంటే మేము ఇనిషియలీ టైటానిక్ కానీ ఇట్లా విలువగానే ఆమె తిరుగుతుంది కదా, అప్పుడు దాకా నేను చాలా రోజుల క్రితం సినిమా చూసిన, మళ్ళీ అప్పుడు చూడగానే షీ వాజ్ దేర్ విత్ అస్ ఇన్ ద క్యారెక్టర్. సో బాగుండే. ఇంక ఇది నథింగ్ ఇంకా ఉంది, వెయిట్ చేయండి. ఇంకొక అసలు ఒక పెద్ద ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో చేసే పర్ఫార్మెన్స్ మీరు చూస్తే ఇంకా కుళ్ళుకోను, అట్లానే కుళ్ళుకో. ఇక చాలా మంచి అమ్మాయి, మంచి కెమిస్ట్రీ కుదిరింది మాకు. అంటే బలగం చేశారు కదా, ఏది కంఫర్ట్ జోన్ అంటే ఏం చెప్తారు? ఇదా అదా? A good script is always a comfort zone. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ అండి. మేము ముగ్గురిని సింగిల్ ఫ్రేమ్లో చూస్తేనే ఫుల్ నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అలాంటిది ఇప్పుడు ముగ్గురిని ఒకటే ఫ్రేమ్లో చూసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. మళ్ళీ చూడండి ఇంకో ఫ్రేమ్లో. మమ్మల్ని ఇంతగా నవ్వుపించారు ఆన్ స్క్రీన్లో. ఆఫ్ స్క్రీన్లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ మూమెంట్, ఐ థింక్ ఎవ్రీ డే. ఐ థింక్ ఆ ముందు అది చెప్పండి, అసలు సబ్స్క్రిప్షన్ ఉందా లేదా మీకు? థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సో యా, డెఫినెట్లీ ఆ ఫన్ ఉంటేనే అది ట్రాన్స్లేట్ అవుతుంది. అంతేగాని మేము మాది చేస్తాము మీరు మీది వీకెండ్ అంటే కుదరదు. అది ఇట్స్ ఆల్ లైక్ యువర్ దేర్ ఇన్ ది ఎలిమెంట్స్ అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ ఫన్. అంటే యూ BTS వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో చూడండి మీకు ఇంకా తెలుస్తుంది. ఇంకా మహేన్న లేవమంటారు కూర్చోమంటారు. ఓకే అన్న, యాత్ర 2 అయిపోయింది, సేవ్ ద టైగర్స్ 2 అయిపోయింది, సైతాన్ 2 ఎప్పుడు?
విల్ హ్యావ్ టు ఫైండ్ ఎ స్టోరీ అండి. నేను రాయను. విల్ హ్యావ్ టు ఫైండ్ ఎ స్టోరీ అండ్ విల్ ఫిగర్ అండి. అన్న గంటనా ప్రియదర్శన్ అన్న నీకు అలాగే ఫిక్స్ అయిపోయినాం. చెప్పండి పర్లేదు, ఏ ఇష్టమైన. నువ్వు రవన్న నేను రవి అన్నలేదు. ఓకే, గుండెల్లో గంట అయిపోయినావు. సో ఈ సినిమాతో, ఈ వెబ్ సిరీస్తో, నార్మల్గానే చాలామంది గుండెల్లో గంట అయినావు. ఈ వెబ్ సిరీస్తో పర్టికులర్గా ఇంకా ఎక్కువ మందికి కంప్లీట్గా ప్రియదర్శి అంటే ప్రూవ్ చేసేసారు. సో కామెడీ అనేది మీకు ఉండింది. ఇది కాకుండా యాక్షన్ రోల్ మంగళవారం చేశారు. డిఫరెంట్ రోల్ ఏదైనా చేయాలి అనుకుంటే వాట్ ఈస్ యువర్ పర్ఫెక్ట్ రోల్ మీరు చూస్ చేసుకుంటే? అది ఇక చేసేదాకా తెలియదు. అది ఇప్పుడు నేను కూడా ఇది చేసే ముందు నేను కూడా ఇట్లా అంటే ఇలాంటి క్యారెక్టర్, పెళ్ళైన క్యారెక్టర్, అందులో ఒక పెద్ద అంటే ఒక టీనేజ్ డాటర్ ఉండి ఇట్లా అనుకోలేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ అది పెద్దగా చెప్పేది ఏం లేదు. నాకు నచ్చితే చేద్దాం. ఇక అది some great writer is writing, thinking of me, so I'm happy. చూద్దాం, అది వచ్చినప్పుడే. దీనికి ఆన్సర్ చెప్పడం నాకేం లేదు. బట్ డ్రీమ్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ ద డ్రీమ్. ఇట్లా మీ అందరికి షో చూపెట్టి మీ రెస్పాన్స్ చేసుకోవడం, దట్ ఈస్ ద డ్రీమ్ అండ్ దట్స్ ఇట్. ఇక అంత మీరు ఇచ్చే సపోర్ట్కి ఇక ఏమైనా చేయొచ్చు అన్న. దేవయాని గారు హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ప్రశ్న అడుగుతున్నావా ఇంకేమైనా అడుగుతున్నావా? సడన్ గా టోర్ మారింది. అది డైలాగ్ చెప్పరా నీది? అబ్బాయి అమ్మాయిని అంటుంటే బాగుంది. అమ్మాయి అమ్మాయిని అంటే అబ్బాయి అమ్మాయిని అంటే వెరీ గుడ్. నాకు అర్థం. కొడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాడ మాట్లాడినట్టు సైతాన్ ఎప్పుడు అని అంటే మీ చాయిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ సైతాన్ ఏమో ఫుల్ రారస్టిక్ అండ్ కొంచెం హార్ట్గా, అండ్ దీంట్లో చాలా కూల్గా. అండ్ నెక్స్ట్ సైతాన్ 2 ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. That's so we'll tell. Like he said, we'll see if it Okay. is. And I die in Shaitan 1. Okay, మీ ప్రాజెక్ట్స్ ఎలా? I mean, you know, I don't know. So yeah. ఓకే, మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? So right now waiting for a good role to come. So when it comes, you'll get to know. Yeah. చైతన్య గారికి అండ్ దేవయాని గారికి ఇద్దరికి క్వశ్చన్. మీరు సీజన్ 1లో హస్బెండ్స్ కష్టం గురించి చెప్పారు, ఈవిడేమొచ్చి వైఫ్స్ కష్టం గురించి చెప్పారు. మీరు చెప్పినప్పుడు అబ్బాయిలందరూ ఓ రేంజ్లో అరిచి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది, మీరు చెప్పినప్పుడు కొంచెం ఇంపాక్ట్ తక్కువ అయింది. సో మీ ఇద్దరికి ఎవరి వర్షన్ బాగా నచ్చింది, మీ టీం మొత్తం? అబ్బాయిలు ఎప్పుడు వోకల్ కదా, అబ్బాయిలు ఏం చెప్పినా విజిల్ వేస్తారు, గోల్ చేస్తారు. లోపల మీరు ఎంతవరకు ఎంజాయ్ చేశారు ఆవిడ చెప్పింది? కంప్లీట్లీ ఎంజాయ్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ స్క్రిప్ట్ చదువుతాం కదా, స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది చాలా హై వచ్చే మూమెంట్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్ టు ఇట్. అంటే అనుకోనే నేను అంటే మేబీ డైరెక్టర్ గారు కూడా ఆన్సర్ చేయొచ్చు, అనుకోనే మీ ఇద్దరికి రాశారా? సీజన్ 1లో మీరు చెప్పినందుకు ఆవిడకి రాశారా లేకపోతే ఏంటి? సో ఇట్ ఈస్ నాట్ బేసికలీ సేవ్ ద టైగర్స్ అంటే వీఆర్ నాట్ ఉమెన్ బ్యాషింగ్ షో. బేసికలీ మేము కూర్చొని ఇలా అమ్మాయిలు ఇది అమ్మాయిలు అది ఇది ఎప్పుడు అంటే సో దట్ వాస్ నెవర్ ది ఐడియా. సో ఆల్సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ క్రియేటివ్ అండ్ బ్యాలెన్స్డ్ రైటింగ్ అబౌట్ షోయింగ్ 2 perspectives. అప్పుడే మజా వస్తుంది. ఎంతసేపు ఇక మీ ముగ్గురేమో కూర్చొని చీర్స్ అనుకుంటే ఏడ మజా వస్తుంది. సో ఇట్ ఈస్ వెన్ యూ ఈవెన్ షో ద టైగర్స్ ఉమెన్ దట్ దే ఆర్, అప్పుడే మజా వస్తుంది. లేకపోతే గంట మై బేబీ అని ఏడంటారు. యా, దే ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ప్రియదర్శన అన్న, గంట అనే నేము ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 4th ఎపిసోడ్ వరకు కంటిన్యూస్గా ఉంది. అండ్ మీ కామెడీ టైమింగ్ హిలేరియస్గా ఉంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 4th ఎపిసోడ్ వరకు. సో మీరేమైనా ఇంప్రవైజ్ చేసిన లైన్స్ కానీ లేకపోతే మీ తెలంగాణ స్లాంగ్ కానీ హిలేరియస్గా వర్కౌట్ అయింది మొత్తం కామెడీ సీన్స్లో. సో మీరేమైనా ఇంప్రవైజ్ చేసిన లైన్స్ ఉన్నాయా? ఐ థింక్ 90% ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ పేపర్. పెద్దగా అంటే దాన్ని ఇంకా హౌ వీ పర్ఫార్మ్ బోత్ ఆఫ్ అస్ అనే దాంట్లో వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో గివ్ గ్రేట్ క్రెడిట్ టు గంగవ్వ గారు. వారు బేసికలీ స్క్రిప్ట్ చదివిన ఒక ఎత్తు కానీ వారిలో చాలా భాష, తెలంగాణ భాష మాట్లాడే విధానం కానీ లేకపోతే తను సుజాత గారు మాట్లాడే విధానం కానీ అసలు చాలా నేను సగం అక్కడి నుంచి ఎత్తేస్తాను అనమాట. వీళ్ళు ఇప్పుడు ఇది మాట్లాడారు, సో ఇది కట్ అయితే ఆ డైలాగ్ నేను తీసుకొని ఇందాక తాగుబోతులు ఆ పంచాయతీ సీన్ ఉంది కదా, సో అందులో రాసింది ఒక 90% అయితే ఈ చిన్న ఈ ఇంప్రూవైజేషన్లు ఇవన్నీ అది అందరూ ద టీమ్ మెంబర్స్ ఆల్ ఆఫ్ అస్ వి ఆల్ డూ. అండ్
ఈవెన్ విశ్వాన్న కూడా ఈ కమ్స్ ఫ్రమ్ ద వెరీ ఇప్పుడు అక్కడ నా ఇల్లు షూట్ చేశారు కదా, ఆ ఇంటి పక్కనే వీళ్ళ సొంత ఇల్లు, అది వాళ్ళ దేర్ ఓన్ ప్రాపర్టీ. సో ఇద్దరు మాకు కూడా మధ్యలో సజెషన్స్ ఇస్తుండే. సో ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ వర్క్. దట్స్ ఇట్. అన్న మీ ముగ్గురు మధ్యలో బెస్ట్ సీన్ ఏదన్నా నీకు? అంటే ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ అయ్యాయి కదా, దాంట్లో బెస్ట్ సీన్ ఏది మీ ముగ్గురు? ఐ థింక్ మీరు చూస్తారు, ఇంకా మీరు చూడలేదు, ఇప్పుడు చెప్తే మేము రివీల్ చేసిన ఉంటాము. బట్ ఐ థింక్ మనం మళ్ళీ సక్సెస్ మీట్ లాంటిది ఏమన్నా అన్న మహి అన్న ఉందా? సక్సెస్ మీట్ లాంటిది ఏమన్నా? రోహిత్ ఉన్నావా ఇక్కడ? చెప్పు ఏమన్నా బడ్జెట్ అబ్బా దీనికి కూడా. బట్ ద కూల్ పీపుల్ ఐ థింక్ మళ్ళీ మీరు చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఉన్నాయి ఇంకా ముందు వచ్చేవి ఉన్నాయి, అందులో ఇంకా దే విల్ బి మోర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. అందరికీ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. నేను పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఎక్కువ ఎంజాయ్ చేశా, అసలు గ్యాప్ లేకుండా నవ్వుకున్నాను అనమాట. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే అభినవ్ గారికి, సో క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు, అబ్బాయిలు ఖాళీగా కూర్చున్నప్పుడు క్రికెట్ చూస్తారు ఎవరైనా, మీరు కార్తీక దీపం సీరియల్ చూసారు, దానికి రీజన్ ఏంటి? అంటే నేను రైటర్ కదా, ఏదో రాద్దామని చూస్తుంటా, సో ఐడియాస్ కోసం ఇట్లా సీరియల్స్ కూడా చూడడం అదే అనుకుంటా. తర్వాతలో మీరు ఖాళీగా ఉన్నారని మీ అత్తగారు తిడతారు కదా, అంటే మీరు కాకుండా పని మనిషి పేరు పెట్టి తిడతారు. సో అలా రియల్ లైఫ్లో ఏమైనా ఫేస్ చేశారా? మా కాలేజ్లో బాగా జరిగేది అది. హెచ్ఓడి తిట్టాలంటే ఎవరినో ఒకరిని పట్టుకొని అందరిని తిడతారు కదా, అట్లాంటివి కాలేజ్లో జరిగేవి. రియల్ లైఫ్లో అట్లాంటిది ఏం లేదు, అంటే ఆ కాలేజ్ తర్వాత ఏం లేదు. పావని గారు లుకింగ్ గార్జియస్, అంటే మీరిద్దరు ఇంకా బాగున్నారు. ఫస్ట్ సో క్వశ్చన్ ఏంటంటే, కాదు ఇప్పుడు కూడా నా కాంప్లిమెంట్ మారిపోయింది, ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు. బట్ ఎనీవేస్, సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఖాళీగా ఉండే అబ్బాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఇంట్లో భరిస్తున్నారు కదా అదే క్యారెక్టర్లో. సి ఖాళీగా ఉండగానే అది వేస్ట్ అనేం కాదు. సి హీఈస్ ఎక్స్ప్లోరింగ్ హీస్ టాలెంట్స్. ఓకే, సో మేబీ ఇన్ రియల్ లైఫ్ కూడా పీపుల్ కెన్ డూ దాట్. ఓకే, నాట్ ఎవ్రీ మీరెవరు ఖాళీగా లేరు కదా బ్రో. సో జస్ట్ బయటికి వెళ్ళి ఏదో చేయగానే ఏదో కాదు, లైక్ యూనో పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టాలెంట్స్, వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి. పీపుల్ హ్యావ్ టు డెవలప్ హోన్ దేర్ స్కిల్స్ అంతే. సో ఇంట్లో ఉండగానే వేస్ట్ అని చెప్పలేము అంతే. యాక్చువల్లీ మీలాంటి క్యారెక్టర్స్ బయట ఉండవు, అవి చూసి మాకు కొంచెం హోప్ వస్తుంది లైఫ్ మీద, అందుకనే బాగుందని చెప్పి. థ్యాంక్ యూ సార్. మహి సార్ మీరు ఇందాక మాట్లాడుతూ ఒక స్మాల్ మైన్యూట్స్ కూడా ప్యాక్ ఆఫ్ థియేటర్లో చాలా బాగా పేలే అన్నారు. సో దట్ ఈస్ ద ప్యాక్ ఆఫ్ థియేటర్ ఇంపాక్ట్. ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తున్నప్పుడు అది, బట్ సేవ్ ద టైగర్స్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ చూసినప్పుడు అలాంటి కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఇలాంటిది ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ ముందుకు వెళ్తున్నప్పుడు కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ థియేటర్స్? లేదండి, దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఏ సిట్కామ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అండి. లీజర్గా కూర్చొని మేబీ 4-5 seasons తర్వాత వెన్ ద క్యారెక్టర్స్ ఆర్ సో ఎస్టాబ్లిష్డ్ యూ కెన్ పిక్ దోస్ క్యారెక్టర్స్, మేక్ ఎ ఫిలిం. ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం కాబట్టి ఇట్స్ పాసిబుల్. బట్ ఫర్ నౌ వీ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఫార్మాట్ ఆఫ్ లాంగ్ ఫార్మాట్ అండి. సో ఫైనల్లీ అరుణ్ గారు సార్, ఎప్పుడు కూడా ఒక ఓన్ స్క్రిప్ట్ మనం చేసుకుంటే దాని హ్యాండ్లింగ్ వేరే విధంగా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ రీమేక్ అని ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటుంది, బట్ ఆల్రెడీ ఒక సీజన్ ఒకరు చేసి నెక్స్ట్ మీరు వచ్చేసినప్పుడు హౌ టఫ్ టు హ్యాండిల్ దట్ స్క్రిప్ట్? అంటే మీరు ఎలా ఆ రేస్ని హ్యాండిల్ చేసి, మీరు ఎలా ఆ కామెడీ టైమింగ్ మీరు ఎలా క్యాచ్ చేస్తారు? మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్రదీప్తో నాకు ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీకి వచ్చాక 12 years జర్నీ ఉంది అనమాట. తన ప్రీవియస్ మూవీస్ కూడా నేను వర్క్ చేస్తున్నా. సో తన స్టైల్ ఏంటి, తన రైటింగ్ ఏంటి, ఎలా ఉంటుంది అదంతా మాకు ఐడియా ఉంది. Season 1 కూడా నేను చూశాను అనమాట. సో కామెడీ నేను కూడా ఎక్కువ ఇష్టపడతాను. ఆ కోఆర్డినేషను ఆర్టిస్టులతో అదంతా ముందే జరిగి ఉంది కాబట్టి మాకు ఆన్సెట్లో ఎక్కువ టైం పట్టలేదు. అంటే ఇప్పుడు సీన్ పేపర్ ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళకి ఇది అది దర్శన్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఒకసారి చూసుకొని వచ్చేస్తారు. ఆన్సెట్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడైనా ప్రదీప్ కానీ నాకు కానీ ఇలా కాదు ఇలా వెళ్దాం అన్న టైమే తప్ప మనకి ఎక్కువ ఇక్కడ టైం తీసుకోలేదు. అంటే వాళ్ళు ఆ క్యారెక్టర్స్లో అంత జెల్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో రైటింగ్ కూడా అంత బాగా పే ఆఫ్ జరిగింది కాబట్టి మనకి మేకింగ్ అప్పుడు పెద్దగా కష్టం ఇవ్వలేదు. అభినవ్ గారు అన్న ఇక్కడ చెప్పనా అన్న, వెనకాల పోస్టర్ చూస్తుంటే మీరు రాసేది నా స్టోరీలో సంగం టైప్ అదా దొరికిపోయారేంటి చేస్తూ షూట్ చేస్తూ? ఏది ఏంటన్నా మళ్ళీ అడుగు. ఆ పోస్టర్ వెనకాల ఆ పోస్టర్ చూస్తుంటే వాళ్ళు బాగా తడుగుతున్నట్టు ఉన్నారు కదా.
తడుముతున్నట్టున్నారు కదా. తడుముతున్నట్టున్నారా? ఆ, ఓకే, నాకు మీరేం ఆ word కూడా రాసి అర్థం కాలే. ఓకే, మీరేం చేస్తూ దొరికిపోయారా అని సంఘం లాంటిది. ఏం లేదు బ్రో, ఇది జస్ట్ అన్ ఆర్డర్. మీరు లేదు, సి అది ఇట్ విజువలైజెస్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. భార్యలు ఎలా యునో పట్టుకొని కొట్టబోతున్నారు, భర్తలు చేసే తప్పిదాలకి భార్యలు ఎలా కొట్టబోతున్నారు అన్నది ఒక చిన్న కాన్సెప్చువల్ షూట్ చేస్తున్నాం కదా. ఇంకేముంది చెయ్యాలా? సో అది జస్ట్ అ కాన్సెప్ట్ షూట్ అది. అన్న మిమ్మల్ని చూస్తే మస్తు షేడ్స్ ఉన్నాయి కన్నా సాంప్రదాయని అనే ఓడైతే బాగా సెట్ అవుద్ది అన్న మీకు. నాకా? మీకే ఎందుకన్నా సెట్ అవుద్ది అని చూస్తున్నాం కదా. చైతన్య గారు, మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి దీంట్లో? షూట్లోనా? షూట్ టైం ఆఫ్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ చాలా ఆఫ్ స్క్రీన్ షూట్ ఎట్లుందని అడుగుతున్నావు? మెమరబుల్ మూమెంట్. కాదు వాళ్ళ సూప్ నూడిల్స్ గురించి మాట్లాడమంటున్నారు. ఓకే ఓకే ఓకే, లేదు అది చూడాలి. అది మీరు ఇంకా ఉంది అది. యా, ఇంకో కంటిన్యూ చెప్పొచ్చు ఇక్కడ. చెప్పం చెప్పొచ్చు అట, ఎందుకు ఇక చెప్పేస్తే మరి ఎట్లా? దర్శి అన్న, మీ అప్కమింగ్ టాప్ హీరోస్తో ఏమైనా మల్టీ స్టార్ చెక్ ఎస్ ఇందాక మైక్ రాలే.